మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ పోరాటంలో పత్తికొండ ఎక్కడ కూడా నాకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నందుకు ఎవరికి కూడా ముందుకు రావాలనే ఇష్టాలు లేకుండా ఉన్నాయి. మరి నువ్వెందుకు తొందరపడుతావు నన్నే అందరూ అడగడం జరుగుతుంది. కాబట్టి పిఏ గారితో వేసుకొని శిబిరం మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది. మాకు చెప్పడము వాస్తవం పోయినారు, అడిగినారు. అదే పిఏ గారే ఇప్పుడు సిఐకి ఇబ్బందులు పెడుతున్నాడు అనేది మాకు సిఐ ద్వారా తెలుసు. మరి ఈరోజు ఈ సమావేశానికి మేము హాజరు కావడం జరిగింది. ఎందుకంటే 5వ తేదీ నాడు ఆదోళన చేసి నాయకులు నూర్ అహ్మద్ సార్ గారు మిత్రులు అందరూ కూడా పత్తికొండకు వచ్చి మమ్మల్ని కలిసి ఇక్కడ కూడా ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. దానికి మేము అంగీకరించడం, ఒక రోజు వస్తామని చెప్పి 10వ తేదీ 11వ తేదీ వచ్చినారు. అక్కడ 12వ తేదీ స్టార్ట్ చేసినాం. పర్మిషన్ కోరినాం, పర్మిషన్కి అంగీకరించలేదు. అయినా మేము దౌర్జన్యంతోనే కూర్చున్నాం పోలీస్ స్టేషన్ కూడలిలో. 11 చేసినాం, 12 చేసినాం. 13వ తేదీ 12, 13, 14వ తేదీ సిఐ గారు పిలుపు మేరకు మమ్మల్ని పిలిపించడం జరిగింది. మేము సిఐ గారిని కలిసి ఇక్కడ మీకు పర్మిషన్ అంటూ ఇవ్వడం లేదు, మీరు పత్తికొండ చివరిలో ఎక్కడైనా కూర్చొని శిబిరాన్ని మొదలు పెట్టండి, ఇక్కడ కూర్చుంటే మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పని వస్తుంది. అందులో ముఖ్యంగా నా కోసం నువ్వు టీడీపీలో ఒక నాయకత్వం వహించినావు కాబట్టి అధికార పార్టీ నిన్ను చాలా ఫైల్గా చూస్తుంది, ఈ శిబిరానికి నీకు పర్మిషన్ ఇవ్వడం లేదని కూడా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. సార్ ఏది ఏమైనా పత్తికొండ పుట్టక ముందు, తాలూకా ఏర్పడక ముందు కూడా ఏ కార్యాచరణ మొదలుపెట్టినా కూడా పత్తికొండ తాలూకా పోలీస్ స్టేషన్ కూడలిలో 4 స్తంభాలు కూడా జరిగింది. ఈరోజు నువ్వు ఇవ్వడం లేదంటే అది ఎంత మాత్రం సమంజసం అని అడగడం జరిగింది. అయ్యే ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని నువ్వు చేసేదానికి మేము అంగీకరించడం కాదనడంలే, ఆ స్థలంలో చేయకూడదు. అక్కడ కోర్టు ఉంది, ఇక్కడ మిగతా వ్యాపారస్తులు ఉన్నారు, ఇక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి 4 స్తంభాలు దాటి అంబేద్కర్ సర్కిల్లో పెట్టమంటే సార్ ఎప్పుడు లేని విధంగా నేను అంబేద్కర్ సర్కిల్కి పోను. అవసరమైతే మీరు పర్మిషన్ ఇవ్వకపోతే విరమించుకునేదానికి నేను ఆదోని చేసి నాయకులు కలిసిన తర్వాత నేను ఏమనేది చెప్తాను. నేనైతే మీరు పర్మిషన్ ఇవ్వకపోయి కూర్చున్న ధ్యేయం నాది. కాకపోతే మీరు ఏమంటున్నారంటే కొంచెం ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది, మేము కేసులు ఫైల్ చేస్తామని కొంచెం చెప్పడం జరిగింది, మంచి కొరకు చెడు కొరకు. కాబట్టి ఈరోజు నేను జేసీ నాయకుల్ని కలిసి మాట్లాడాలా. మరి పత్తికొండ తాలూకాలో మేము 3 రోజులు కూర్చుంటే కూడా మాకు కోఆపరేషన్ లేదు. ఆతో నుంచి లాయర్లు వచ్చినారు మాకు సంఘీభావం తెలిసేదానికి. డోన్ నుంచి కూడా సంఘీభావం తెలుసుకుని లాయర్లు వచ్చినారు, రవిమోహన్ వాళ్ళు. తర్వాత ఏ పార్టీ నాయకులు కూడా ఒక సిపిఐ భీమలింగప్ప వచ్చి మాకు పూర్వమాల ఇచ్చి మీటింగ్ చెప్పడం జరిగింది. ఫస్ట్ రోజు రామచంద్ర ఎండకి కొన్ని మీటింగ్లు పడినడం వల్ల కర్నూలు పోయినాడు. కర్నూలులో కూడా సిపిఐ వాళ్ళంతా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగిందని చెప్పడం జరిగింది. 100 మందిని మాట్లాడమని చెప్పినాడు. మరి మేము ఏది ఏమైనా కూడా కూర్చునేదానికి రంగం సిద్ధంగా ఉన్నాం. అయితే మాకు సహకారాలు అక్కడ అందడం లేదు. కాబట్టి మీ యొక్క తాలూకా బంద్ చేయాలని అంటున్నారు. 5 తాలూకాలు బంద్ చేయాలనేది వాస్తవంగా మనం పోరాడితేనే ఫలం పొందేది. ఆ పోరాటంలో పత్తికొండ ఎక్కడ కూడా నాకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నందుకు ఎవరికి కూడా ముందుకు రావాలనే ఇష్టాలు లేకుండా ఉన్నాయి. మరి నువ్వెందుకు తొందరపడతావు నన్నే అందరూ అడగడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా పత్తికొండకు అనేది వచ్చి పత్తికొండ తాలూకాలో 5 మండలాలు కలిసి బంద్కు పిలుపునిస్తే మేము సంపూర్ణంగా అన్ని సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా జేసీ నాయకులందరికీ చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వందనాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. నా పేరు ఎన్ నాగభూషణం, మంతికేర మండలం, బురుజుల. నేను గతంలో కూడా పోరాటం చేస్తున్నాను. మదారిపూర్ జిల్లా గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. తర్వాత మంతికేర మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ప్రభాకర్ రెడ్డిలో నేను చాలా పోరాటం చేశాను. డిప్యూటీ సీఎం విషయంలో కూడా చేశాను. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి దయచేసి మీ అందరూ సహకారాలు ఉంటే నేను దేనికైనా రెడీ అవుతామని చెప్పి మీకు సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. దీక్ష శిబిరం వేయకుండా ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు.
ఎమ్మెల్యే గారు అడ్డుపడతాడో మాకు కనపడడం లేదు. డిపార్ట్మెంట్లో సిఐ మాత్రమే. మేము అనుకుంటున్నాం ఎవరు మాకు ఇప్పుడు ఇది జేఏసీ మీటింగ్ ఇది, దీంట్లో రావాలనుకున్న వాళ్ళు సంపూర్ణంగా వస్తాము. రౌండ్ టేబుల్ వేసుకొని తిరిగిపోతున్నారు, బండ్లు వేసుకొని. ఎవరు లేరు, నలుగురే కూర్చున్నారు. 10 మంది ఉండేది, 20 కుర్చీలు ఉండేది, 50 కుర్చీల్లో మనకి ఇవి ఫిర్యాదులు అడిగిపోతున్నాయి. మా నూర్ అహ్మద్ గారు మరి పెద్దలు వచ్చినప్పుడు పత్తికొండ ఎమ్మెల్యే గారిని కలవడానికి కూడా పోయినారు. పోతే ఆయన ఆరోగ్యం బాగాలేదని పిఏ గారితో వేసుకొని శిబిరం మొదలు పెట్టండి అని చెప్పడం జరిగిందని మాకు చెప్పడము. వాస్తవం పోయినారు, అడిగినారు. అదే పిఏ గారే ఇప్పుడు సిఐకి ఇబ్బందులు పెడుతున్నాడు అనేది మాకు సిఐ ద్వారా తెలిసింది. ఈరోజు మేము అమరావతి మంత్రులకు సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి విషయాల మీద, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ సంబంధించినటువంటి అంశాల మీద ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదోని జిల్లా వచ్చేంత వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. దాంట్లో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆగేదేమి ఉండదు. ఏ ఉద్యమమైనా ఏ హక్కులైనా కూడా పోరాటం ద్వారానే సాధించారని చరిత్ర చెప్తుంది. ఈ ఆదోని ఉద్యమం కూడా ఒక మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమంలో ఎన్నో అడుదుడుకులు ఎదుర్కొన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యమాన్ని ఆపే కోసం అనేక శక్తులు అనేక హత్యలు కూడా చేశారు. అక్కడ ఒక నాయకుని దింపే కోసం హైదరాబాద్ పాత బస్తీలు అనేక హత్యలు అవన్నీ జరిగినా కానీ అంతిమంగా తెలంగాణ సాధించి తీరింది. అదేవిధంగా ఆదోనికి సంబంధించినటువంటి జిల్లా సాధన కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆదోని జిల్లా సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా 24వ తేదీ 5 నియోజకవర్గాల బంద్, 18వ తేదీ బైక్ ర్యాలీ విజయవంతం చేస్తాం. అందుకు మీరు కూడా అందరూ కూడా ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానికల్ మీడియా బాగా ఎక్కువ చేసి ఆదోని చరిత్రనంతా కూడా వెలికి తీయాలి. చాలా చరిత్ర ఉంది ఆదోనికి సంబంధించినటువంటి. ఇది ఆంధ్ర రాష్ట్రానికి చివరి ప్రాంతం, తెలంగాణకి చివరి ప్రాంతం, కర్ణాటక చివరి ప్రాంతం, అసలు నీళ్ళు లేనటువంటి ప్రాంతం. ఎల్ఎల్సి కెనాల్ లేకున్నప్పుడు నీళ్లు లేవు ఇక్కడ. ఇది వంకల్లో చెలిమి నీళ్ళు తాగినారు ఇక్కడ. ఒక సంవత్సరం వరకు గొంతు తీసుకొని వర్షం వచ్చినప్పుడు నీళ్లు స్టాక్ చేసుకొని మళ్ళీ వర్షం వచ్చేంత వరకు ఆ నీళ్ళే తాగి బతికారు ఇక్కడ. అనేక జీవన విధానంలో చాలా అనుభవాన్ని చూసినటువంటి ప్రాంతం ఇది. అనేక 27 కరువులు చూసింది. పచ్చి కరువు, ఒట్టి కరువు, డొక్కుల కరువు, రాగడి నేలలో ఉన్న చిన్న మట్టిని తిని బతికారు ఇక్కడ. అట్లాంటి ప్రజలు వాళ్ళ మనుగడ కోసం ఎన్నో వాళ్ళ కరువు, వలసలు, తర్వాత వలస చావులు, చనిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ వేసుకొని వచ్చి అనేక కష్టాలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకోసమే ఆదోని జిల్లా కావాలంటున్నాం. ఆదోని జిల్లా వచ్చేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదు. నమస్కారం, నా పేరు పగడాల కోదండ, ఆదోని జేఏసీ నాయకులు. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా మనకు సచివాలయం నుంచి మంత్రులతో పిలుపు రావడం కావచ్చు, మన జేఏసీ తరఫున నాయకులు వెళ్ళి మాట్లాడడం కావచ్చు, ఇది మా గొప్పతనం కాదు, ఇది ఆదోని ప్రజలు సాధించిన విజయంగా మేము పేర్కొంటున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజా ఒత్తిడికి తలగుతుంది తప్ప మరొకటి కాదని మనం చేసుకుంటున్నాము. మరి ఇందులో కీలకంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చేందుకు, ప్రజల యొక్క వాయిస్ను, ప్రజల గొంతుకను ప్రభుత్వానికి చేరవేసేందుకు మధ్యగా పెద్ద మనిషిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ బీడీ నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన తన పోస్టులో ఉండి హాయిగా ఉండొచ్చు, కానీ ఆయన ఏం చేశారంటే ప్రజల యొక్క బాధను ప్రభుత్వానికి తీసుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటూ ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఆదోని జిల్లా సమస్యను పరిష్కరించేందుకు ఆయన కృషి చేయడం అనేది అభినందనీయము. మరొక విషయం చెప్తున్నాము, ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రతి ఒక్కరూ మన ఆదోని జిల్లాకు అనుకూలంగా మాట్లాడారు. ఇది శుభపరిణామం. ముఖ్యమంత్రి గారితో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆదోని జిల్లా కోసం 3 సార్లు చర్చలు జరిగినాయి. ఒక ముఖ్యమంత్రి ఒక ఇష్యూ పైన 3 సార్లు మాట్లాడినారంటే అది సామాన్య విషయం కాదు. ఇది చాలా బర్నింగ్ ఇష్యూ, సీరియస్ ఇష్యూ. ఇది ఆషామాషిగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రజల్లో సెంటిమెంట్గా వెళ్ళిపోయింది. అది ఏ విషయం అయితే సెంటిమెంట్గా మారుతుందో ఇష్యూ, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తెలంగాణ సెంటిమెంట్ అయినప్పుడు తెలంగాణ ఏర్పడింది,
ఆధునిక జిల్లా సెంటిమెంట్ అది కాబట్టి ఆధునిక జిల్లా కూడా ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఒకటే చెప్తున్నాము, ఈ యొక్క చర్చలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, అన్ని జిల్లాకి పోతున్నాయి. చాలామంది అనుకుంటున్నారు డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసి అయిపోయారు. ఒకటే సింపుల్గా వాళ్ళకి లాజిక్ చెప్తున్నాను. మనం డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ సైన్ పెట్టాడు, వీఆర్ఓ దగ్గర పోమంటాడు, ఆర్ఏ దగ్గర పోమంటాడు. సేమ్ అదే చేస్తున్నాం మేము కూడా. మంత్రుల్ని ఓకే చేసి కింద స్థాయి నాయకులను ఓకే చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫీడ్బ్యాక్ తీసుకొని నిర్ణయం తీసుకునేకి ఫాస్ట్ అవుతుంది. అంతే తప్ప ముఖ్యమంత్రి గారిని కలవలేక కాదు, కలిసే శక్తి లేక కాదు. అనుకుంటే 3 రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు, కానీ కలిసేం లాభం. సో ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం, తొందరపడదు. ఎందుకంటే మాకు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒక పని తీసుకున్నాక ఏదో ఆవేశంలో చేస్తే వర్కౌట్ కాదు, సక్సెస్ చేయాలి దాన్ని. చాలామంది చాలా రకాల అభియోగాలు చేస్తున్నారు, వాటిని పట్టించుకోదు. ఎందుకంటే అంతిమంగా మేము 70 ఏళ్ళ నుంచి ఏదైతే వివక్ష ఎదుర్కొంటున్నామో అది పోవాలని ఇంత త్యాగాలు చేస్తున్నాం తప్ప సాగదీస్తే మాకు వచ్చేదేం లేదు. ఇది అనుకోవచ్చు మనం ఇప్పుడు వెంటనే సినిమా టికెట్ మీద బుక్ చేసే రాదు కదా. జిల్లా అనేది చాలా పెద్ద పని, ఇది చాలా పెద్ద పని. ఎందుకంటే జిల్లా ఏర్పడితే అవతల కొంతమందికి నష్టం జరుగుతుంది, రకరకాల నష్టాలు ఉంటాయి, వాళ్ళు కూడా అడ్డుపడతారు. అలాంటి మనం కూడా బలంగా నిలబడి లేదా మీకు మా 70 ఏళ్ళ కష్టాలు చూడండి మేము చెప్పుకోవాలా. ఇలా రకరకాలు ఉంటాయి, రాజకీయంగా ఉంటుంది, సామాజికంగా ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది, ఎన్నో రకాల అడ్డంకులు ఉంటాయి. కాబట్టి వాటిని తొలగే ప్రయత్నంలో దేవుని వల్ల 70% అన్నలు చెప్పినట్టు 70% సక్సెస్ అయినాం. పెద్ద పని ఇది. ఒక పెళ్లి చేయాలంటే మనం ఎన్నో ఇది చేసుకుంటాం. మనం అలాంటిది జిల్లా ఏర్పడాలంటే ఇంకా ఎంత ఉంటుందో మరి ఒకసారి ఊహించండి. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా మరి అన్నలు చెప్పినారు 18కి బైక్ ర్యాలీ అందరూ కలిసి విజయవంతం చేద్దాము. 24th కూడా అనుకున్నాము. 5 కాన్స్టిట్యున్సీలు బంద్, స్వచ్ఛందంగా బలవంతంగా ఎవరిని పోయి బంద్ చేయపని అడగలేము మేము. స్వచ్ఛందంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనం పడిన బాధలు మన పిల్లలు పడరాదంటే బంద్ చేయండి. కరోనాకి 2-3 నెలలు బంద్ చేసినాం మనం, మనకేమొచ్చింది? ఒకరోజు బంద్ చేసి ఏమవుతుంది మనకి? కాబట్టి పాజిటివ్గా బంద్కు సహకరించి ఈ ఉద్యమాన్ని దశల వరకు తీసుకుపోయి ఖచ్చితంగా జిల్లా సాధించేందుకు జేఏసీకి సహకరించాలని, అనవసర పుకార్లు నమ్మకుండా స్వచ్ఛంగా ఒక స్థిత ప్రజ్ఞల వల్లే ప్రతి ఒక్కరు ముందుకు పోయి జిల్లా సాధించుకోవాలని పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆదిలాబాద్ జిల్లా సాధన జేఏసీ సభ్యులు. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సంక్రాంతి శుభాకాంక్షలు. వన్ థింగ్ ఈజ్ షూర్, మీరు దయచేసి అప్రూవల్ పక్కన పెట్టండి. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టైం ఉన్నప్పుడు ప్రతిరోజు 10 గంటలకు రావాలంటే కాదు. కాబట్టి మీరు కూడా మా దీక్షా శిబిరాలతో కొన్ని ఏదో ఒక దగ్గర మీడియా తీసుకొని ముందుకు తీసుకుపోతేనే కూడా ఈజీగా ఉంటుంది. కార్యాచరణ మట్టుకు స్పష్టంగా ఉంది. 18వ తేదీ 10:30కు మున్సిపల్ గ్రౌండ్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ మరియు ఒక 10-12 4 వీలర్స్ కూడా వస్తాయి. మున్సిపల్ గ్రౌండ్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం నుంచి సిటీ కంట్రోల్ రూము, అక్కడ నుంచి బసవేశ్వర సర్కిల్, అట్లే విమల రెసిడెన్సీ నుంచి అవతల కొత్త బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెలిగిస్తున్నాం. దట్ ఈజ్ 18th ప్రోగ్రామ్. నెక్స్ట్ 24th 5 నియోజకవర్గాల బంద్ కంపల్సరీగా జరుగుతుంది. అందుకు అన్ని నియోజకవర్గాలతో సంప్రదించి ఈ బంద్లో ఎటువంటి కూడా డీవియేషన్ ఉండదు. ఒకవేళ ముందుగా వాళ్ళు వచ్చి సాధించితే డెఫినెట్గా ఇంతలో చేసుకుంటాం. సో ఇది మటుకు మీరు డెఫినెట్గా మళ్ళా మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి చేర్చండి. 24వ తేదీ 5 నియోజకవర్గాలకు బంద్ అనేది జరిగి తీరుతుంది. ఇందుకు అందరి సహకారం అంత లోపల వస్తే వెళ్ళడానికి వాళ్ళు కూడా చాలా మంది, మనం కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. వాళ్ళు కూడా మాకు సహాయం చేసిన వాళ్ళు. వన్ థింగ్ ఈజ్ షూర్, స్వచ్ఛమైన హామీ వచ్చేంత వరకు మరొకసారి శిబిరం ఒక నుంచి కూడా కలదు. థ్యాంక్ యూ. అశోక్ రెడ్డి, జేఏసీ. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 61 రోజుకు సందర్భించి ఆదోని జిల్లా కావాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రతి మహిళ ప్రతి వీధిలో ఆదోని జిల్లా కావాలని ముగ్గులు వేసి మీరు ఆహ్వానించండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా అంబేద్కర్ కాలనీలో మరి అక్కడ ముగ్గులు వేసి ఉన్నందున మేమందరూ కూడా జేఏసీ తరపున అందరూ కూడా అక్కడికి వెళ్తున్నాం. అక్కడ మహిళలకు కూడా ప్రోత్సహిస్తున్నాం. ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాలని మహిళల్లో కూడా ఒక కాన్సెప్షన్ ఉంటే, మహిళ లేనిది ఏ చరిత్ర కూడా లేదు. ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాలని మహిళలందరూ కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షల తరపున మేము జేఏసీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మహిళలారా కదిలి రండి అనే ఒక నినాదంతో మనం ఆదోనికి జిల్లా కావాలని పోరాడాలని, మరి ఈవేళ ముగ్గుల పోటీలతోనైతేనేమి,
ముగ్గుల అందాల రంగులతోనైతేనేమి మహిళలందరూ కూడా అలంకరించి ఆదోని జిల్లా కావాలని మీరందరూ నినాదాలు ఇస్తే ఖచ్చితంగా ఆదోని జిల్లా అవుతుందని మనం కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మీడియా లేనిది ఏది ముందుకు పోలేదనేది కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు సుజ్ఞానమ్మ, శ్రీయుక్తి POW, ఆదోని జిల్లా JS తరఫున మాట్లాడుతున్నాను.